హలో అందరికీ దేవీ నవరాత్రుల ప్రసాదాల వీడియోస్లో ఈరోజు థర్డ్ డే. ఈరోజు 2 రకాల ప్రసాదాలు చేశాను. ముందుగా గారెలు చూద్దాం. సో ఫస్ట్ అయితే గనక 1 కప్ మినపప్పు తీసుకొని నానబెట్టి మనం దాన్ని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. కొంచెం గట్టిగా పట్టాల్సి ఉంటుంది, మరీ లూజ్గా చేయకూడదు. అది పట్టిన తర్వాత దాన్ని వేరే గిన్నెలో తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇలా 1 మినిట్ కంటిన్యూగా చేయాలి. అంటే లైక్ దాన్ని కలపాల్సి ఉంటుంది, స్పీడ్గా కలపాలి. సో దాంట్లో ఎయిర్ ఫామ్ అయ్యి కొంచెం మనకు అది క్రిస్పీగా క్రియేట్ అవుతుంది అనమాట. స్పాంజీగా అండ్ క్రిస్పీగా వస్తుంది. తర్వాత దాంట్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంకా కొత్తిమీర వేసి కలిపి మనం ఆయిల్ పెట్టుకొని స్టవ్ మీద గారెల్లాగా వేసుకోవటమే. ఇలా చేయటం వల్ల గారెలు క్రిస్పీగా వస్తాయి అండ్ స్పంజీగా వస్తాయి. సో ఇది నేను చేసే నా స్టైల్. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చేసి చెప్పండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి, ఈ వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతాయి అంటే. ఇంకొకటి, ఇదే గారెల పిండిలో మనం పచ్చిమిర్చి అవి కలిపేటప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కానీ మనం అమ్మవారికి ప్రసాదం కింద చేస్తున్నాం కాబట్టి మనం ఆనియన్స్ని అవాయిడ్ చేస్తున్నాం. లేదు నార్మల్గా చేస్తే కనుక ఆనియన్స్ వేసి ఇంకా జీలకర్ర కూడా వేయొచ్చు, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. సో ఇప్పుడు గారెలు చూసాం కదా, నెక్స్ట్ పూర్ణం బూరెలకు వచ్చేసి ఫస్ట్ మనం 1 గ్లాస్ మినపప్పు, 1.5 గ్లాస్ రైస్ నానబెట్టుకొని రెండింటిని మిక్సీ పట్టుకోవాలి. సో అది మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొంచెం బెల్లం అండ్ సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. సో అది మన వేలికి పట్టుకుంటే అలాగ కనిపించాలన్నమాట. సో తర్వాత 1 కప్ పచ్చెనగపప్పుని మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టి దాన్ని మనం కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది మెత్తగా ఉడికిన తర్వాత దాన్ని తీసి ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసేసి ఆ పచ్చెనగపప్పుని మాత్రం కొంచెం బెల్లం వేసి మెత్తగా మెదుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. సో అది ఉడికి కొంచెం దగ్గర పడుతుంది అన్నప్పుడు యాలకుల పొడి వేసి దాన్ని దించుకోవటమే. దాన్ని మనం బాల్స్లా చేసుకొని ఆ బాల్స్ని మినప్పిండి మిక్చర్లో వేసి మనం పూర్ణాలు వేస్తారు కదా జనరల్గా, అలా వేసుకోవటమే. ఆయిల్లో ఫ్రై చేయటం. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ.